ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. నిన్న మా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక గారు గుడివాడ మీటింగ్కి వస్తే తెలుగుదేశం మీ కార్యకర్తలు, జనసేన మీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసి ఆమెని కార్ని పగలగొట్టి ఆమె మీద మూకుమ్మడిగా దాడి చేశారు. ఆమెని నానా బాధలు పెట్టి నానా తిట్లు తిట్టారు. అది ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినట్టే. ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశం మహిళలందరినీ అవమానించినట్టే. ఆ మహిళలందరినీ కూడా, భారతదేశం మహిళలందరినీ కూడా కొట్టినట్టే మీరు. ఎందుకంటే ఉప్పల హారిక అనే చైర్పర్సన్ చాలా మంచి ఆవిడ. ఈ రాష్ట్రంలో ఉన్న చైర్పర్సన్లు అందరికంటే మీరు చూడండి, ఏ చైర్పర్సన్ కూడా కంటే అందరికంటే ఆమె చాలా మంచి వ్యక్తి. ఆమె ఎవరిని, ఏ పార్టీ వాళ్ళని కూడా ఆమె ఇంతవరకు విమర్శించి ఎరగదు. ఏ అధికారిని కూడా ఒక్క మాట అని ఎరగదు. ఈ 4 సంవత్సరాలు ఆమె పూర్తి చేసుకుంది. 5వ సంవత్సరంలో అడుగు పెట్టబోతుంది. ఆమె ఏ జిల్లా పరిషత్ జెడ్పీటీసీని కానీ, ఏ కోఆప్షన్ సభ్యులను కానీ, ఏ అధికారులను కానీ మీరు అడగండి ఆమె ఎటువంటిదో. లేకపోతే అక్కడికి వచ్చే ప్రతిపక్ష నాయకులను అడగండి, తెలిసింది. చంద్రబాబు నాయుడు గారు, ఇది పద్ధతి కాదు. మీరు మాకు ఎన్నో కేసులు పెడుతున్నారు మా మీద, అయినా మేము తట్టుకుంటున్నాం, మేము బెయిడ్లు చేసుకుంటున్నాం, లేకపోతే జైల్లో ఉంటున్నాం. కానీ అవన్నీ దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటారు. అనవసరమైన కేసులు, అబద్ధాలైన కేసులు పెట్టినా కూడా మేము తట్టుకుంటున్నాం. మా నాయకుడు కూడా ఓపికగా, మీరేం డరవమాకండి, మీరు ఓపికగా ఉండండి, అధికారం మళ్ళీ మాకు వస్తుంది, వచ్చినప్పుడు దాని పరివాసం వాళ్ళు అనుభవిస్తారని చెప్పి మేము, దేవుడే వాళ్ళకి ఆ శిక్షిస్తాడని చెప్పి అనుకుంటున్నాం. కానీ మాకు అధికారం వచ్చినా కూడా మీ రెగ్బుట్టుకు రాజ్యాంగం మేము నడపం. నేను చెప్తున్నాను, మీరు రెడ్ బుక్ లాగా మీరు ఉండవాళ్ళని లేని వాళ్ళని పెట్టి హింసించినట్టుగా మేము హింసించాం. మేము పరిపాలన చేస్తాం, మేము పరిపాలన మీద దృష్టి పెడతాం. అంతేగాని మీ అబ్బాయి లాగా రెడ్ బుక్ తీసుకొని, రెడ్ బుక్లో ఏదో ముందు ఈ 5 సంవత్సరాలు రెడ్ బుక్ పరిపాలన చేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ చంపేస్తుంటే ముందు రేపు పొద్దున మనకు ఎదురుండదు, మళ్ళీ అధికారంలో వస్తామనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. అది ప్రజలు తిరస్కరిస్తారు. ప్రజాస్వామ్యంలో ఇది ఇటువంటి పనికిరావు. ప్రజా తిరుగుబాటు వస్తే ఏ దేశాలు, ఏ రాజ్యాలు, రాజులు కూడా అడుగు మాసిపోయారు. మీరు చంద్రబాబు నాయుడు గారు, మీకు అనుభవం ఉన్న వ్యక్తులు మీరు, ఇవన్నీ మీకు తెలుసు. మీ అబ్బాయి వయసులో ఉన్నాడు, ఆయనకి తెలియదు. చెప్పండి, మీరు తెలుసుకోండి. ఇటువంటి అరాచకాలని, ఇటువంటి దాడుల్ని ఇప్పుడైనా ఆపి మీరు ప్రజల మీద, పరిపాలన మీద దృష్టి పెట్టండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డిని నరికేయాలి, లేకపోతే చంపేయాలి, లేకపోతే ఇంకోళ్ళని చంపేయాలి, వాళ్ళని చంపేయాలి అనే దాని మీద కాకోకుండా మీరు అభివృద్ధి మీద, డెవలప్మెంట్ మీద, మీరు ఈ ప్రజల్ని పరిపాలన ఏ రకంగా చేయాలి, ఈ అప్పుల్ని ఏ రకంగా తీర్చాలి, ఈ పోలవరాన్ని ఎట్లా కట్టాలి, లేకపోతే నేను చెప్పిన వాగ్దానాలను ఏ రకంగా అమలు చేయాలని చెప్పి మీరు దాని మీద చూడండి. కానీ ఈ రకంగా నా కూతురు లాంటిది హారికని ఈ రకంగా మీరు అవమానపరిచి ఈ రకంగా తిట్టారో ఆ ఉసురు తప్పకుండా తగిలిద్దని చెప్పి నేను మనవి చేసి మీకు చెప్తున్నాను. మీరు చూడండి, నేను చెప్తున్నాను, 70 ఏళ్ల వయసు గల్లోని ఆమె ఎవరిని కూడా పన్నెత్తి మాట అనదో. ఆమెని మీరు ఈ రకంగా చేశారో వాళ్ళకి తప్పకోకుండా ఆ ఉసురు తగిలిద్ది. అది తగిలి మళ్ళీ చూపిస్తుంది. అది ఎమ్మటే మీకు చూపిపోతే మీ వాళ్ళకి అది మీరు చూడండి అని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ, మీకు మళ్ళీ దీన్ని మీరు వీళ్ళ మీద చర్యలు తీసుకొని వెంటనే నిష్పక్షపాతంగా దీని మీద ఎవడెవడు చేశారో
వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద అరెస్టులు చేసి వాళ్ళకి శిక్షలు పడేదిగా చేయమని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నమస్కారం.